10 గుంటల భూమి అమ్మితే 1 ఎకరం 7 గుంటల భూమిని బైండ్ల సుదర్శన్ పేరు పైన చేయించుకున్నాడని కాచాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల నితీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల నితీష్ మాట్లాడుతూ 2015 సంవత్సరంలో సర్వే నంబర్ 445లో తమ నాన్నమ్మ బొమ్మల లక్ష్మి పేరు పైన 1 ఎకరం 7 గుంటల భూమి ఉండేదని, తమ అవసరానికి ఆ గ్రామానికి చెందిన బైండ్ల సుదర్శన్ కు 10 గుంటల భూమి మాత్రమే అమ్మడం జరిగిందని, కానీ బైండ్ల సుదర్శన్ నానమ్మ లక్ష్మి తమ నాన్న ఎల్లయ్యకు తెలియకుండా మొత్తం భూమిని అతడి పేరు మీద చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బస్వాపూర్ సొసైటీ బ్యాంకులో 1 లక్ష రూపాయల లోన్ తీసుకొని ఆ డబ్బులు కూడా అప్పు కింద అతనే తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన వేడుకోవడం జరుగుతోంది. అలాగే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మేము రైతు బంధు పైసలు తీసుకుందామని మా నాన్నమ్మ గారిని తీసుకొని వెళ్తే అక్కడ బ్యాంకులో మీ అకౌంట్ ఓల్డ్లో ఉందని చెప్పిండు. అట్టెట్లుంటుంది అంటే మీ దగ్గర క్రాప్ లోన్ ఉందని చెప్తే మేము వెంటనే రీసెంట్గా మా వాళ్ళని తీసుకెళ్ళి అతని దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్తే అవును తీశాను అని కూడా చెప్పిండు. అటెట్లా తీస్తారు, నా పేరు మీద మీకెట్ ఇచ్చారంటే మీ వాళ్ళ సంతకాలు పెట్టి తీసాము, నాకు అప్పు ఉన్నారు కదా అని చెప్పిండు. మేము 80,000 తీసుకుంటే ఇప్పుడు సుమారు మా అప్పు మొత్తము అన్ని బ్యాంకులలో 6,43,000 చిల్లర క్రాప్ లోన్ తీసిండు. అది మేము అడిగితే చేసిస్తా, కొత్త మేనేజర్ వచ్చిండు, పాత మేనేజర్ ఉంటే సహకరిస్తుండే, నేను మేనేజర్తో మాట్లాడి చేపిస్తా అని చెప్పిండు. నేను మధ్యలో 2-3 సార్లు అడిగితే చేపిస్తా అన్నాడు. మొన్న రీసెంట్గా ఈ గొడవ నేను ఇది తెలియకముందు తెలిసినాక అడిగితే చేపిస్తా అని చెప్పిండు. చెప్పినాక లాస్ట్ సారి పోయి అడిగి మరి ఏం చేపిస్తారా లేదా ఇది మన ఒక లోన్లు అని అడిగితే నాకెందుకు అడుగుతున్నావు, అప్పుడు నాకు అప్పున్నావు కాబట్టి నేను తీసుకున్న బ్యాంకుల నుంచి తీసుకొని నేను అప్పు నా దాంట్లో మాఫీ చేసుకున్నా అని చెప్పిండు. నా దగ్గర మా అక్క పెళ్ళికి 80,000 2014లో 80,000 రూపాయలు తీసుకున్నాము. 80,000 తీసుకుంటే అలాగే ఆయన దగ్గర ట్రాక్టర్ ఉండే, ఆ ట్రాక్టరు మా పొలం దున్నిన దానికి ఆ కిరాయిలు మేము ఆల్రెడీ ఆయనకు పైసలు కట్టేసినాక కూడా ఆయనకు అప్పు ఉందని మేము కట్టేసిన పైసలు కాకుండా కూడా చెరుకు కొట్టినప్పుడు కూడా చెరుకు ఆయన పేరు మీదనే పెట్టినాము. బెల్లం వండినప్పుడు కూడా బెల్లం పైసలు కూడా ఆయన అకౌంట్లకే ఇచ్చేసినాము. అయినా మేము మళ్ళీ కట్టేది ఉంది, మేము ఇంకా అప్పే ఉన్నాం అనుకుంటా మా వాళ్ళని చూసి తెలియని వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరకించి ఈ క్రాప్ లోన్లు అన్నీ కాజేశాడు. ఆ రోజు కూడా ల్యాండ్ అమ్మిన రోజు కూడా మా ఊరికి సంబంధించిన కాచాపూర్కి సంబంధించిన కొందరు పెద్దలు వచ్చి గొలుసు బట్టి 10 గుంటల జాగా గొలుసు పట్టిర్రు. అక్కడికే 10 గుంటల జాగా అని చెప్పేసి అక్కడనే అయిపోయింది. 10 గుంటలకు అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాక అదే 48,000 చిల్లర 44,000 చిల్లర 10 గుంటలకు 44,000 చిల్లర వచ్చింది. సో దానికి మళ్ళీ అవసరానికి అమ్ముకున్నారని ఆ పెద్ద మనుషులు చెప్తే 50,000 రూపాయలు ఇచ్చిండు. ఎక్స్ట్రా ఆ 4,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 50,000 రూపాయలు ఇచ్చిండు. ఆ 50,000కు ఆయన మా వాళ్ళని తెలియని వాళ్ళని చూసి కాగితాలు రాపించుకొని సంతకాలు పెట్టించుకొని 1,35,125 రూపాయలు ఇచ్చినట్టు రాపించుకుండు. ఆ కాగితాలలో మా వాళ్ళ సంతకాలు పెట్టించుకుండు. దీనికి మన ఎంఆర్ఓ సార్ దగ్గర కూడా కంప్లైంట్ కోసం పోయాను, అక్కడ కూడా ఇచ్చాను. మన ఎస్పీ మేడం దగ్గర కూడా పోయాను. మా ఊరికి సంబంధించిన పెద్దవాళ్ళు ఆ రోజు గొలుసు పట్టిన పెద్ద మనుషులను కూడా అడిగాను. 5 ఇష్పుల జాగానే అమ్మిర్రు, అంటే 10 గుంటల జాగానే అమ్మిర్రు, మేమే గొలుసు పట్టినామని కూడా చెప్పిండు. వాళ్ళు కూడా 10 గుంటలే అని చెప్పారు. కానీ ఈయన రాసుకుని మాత్రం 1 ఎకరా 7 గుంటల జాగా మొత్తం అమ్మినట్టు గంపగుత్త అమ్మినట్టు కాగితాలు రాసుకొని 50,000 ఇచ్చి మొన్న రీసెంట్గా మాట్లాడిన రోజు ఒకసారేమో చెక్ ఇచ్చినా అని అంటుండు, ఒకసారేమో డబ్బులు ఇచ్చినా అంటుండు, ఒకసారేమో అకౌంట్లోకి వేసినా అని చెప్పిండు. దానికి నేను ఈ స్టేట్మెంట్ మొత్తం చెక్ చేసిన, వాళ్ళ అబ్బాయి ముందటనే చెక్ చేసిన. నేను వాళ్ళ 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నప్పుడు 10 మంది ముందట వాళ్ళ అబ్బాయి ముందటనే చెక్ చేస్తే బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదు, చెక్ ఇచ్చినాను అన్నాడు. చెక్ ఇస్తే నేను ఒకవేళ డ్రా చేసుకుంటే నీ అకౌంట్లో స్టేట్మెంట్లో దొరుకుతుంది కదా, స్టేట్మెంట్ తీసుకురమ్మని కూడా చెప్పాను, లేకుంటే చెక్ తీసుకురమ్మని చెప్పాను. ఒకసారి ఏమో అమౌంట్ ఇచ్చిన అంటుండు. అప్పటిదప్పుడే 3 మాటలు మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి